బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో రిజర్వేషన్లని మరో 10% దాకా పెంచే ప్రయత్నాల్లో ఉంది ప్రభుత్వం. ముస్లింలు, ఎస్టీలకు మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాకుండా జనాభా ప్రాతిపదికన బీసీలకు కూడా సముచిత ప్రాధాన్యమిచ్చే ఉద్దేశంతో రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపై దృష్టి సారించింది టీ సర్కార్. కమిషన్ల నివేదికల తర్వాత అన్ని అంశాల్ని అధ్యయనం చేసి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా చట్టబద్ధంగా ప్రక్రియ పూర్తి చేయాలన్నది టీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచన. తెలంగాణ ప్రభుత్వం తలపిస్తోన్న తమిళనాడు ఫార్ములా అనుకున్నది అనుకున్నట్లు అమలవుతుందా? దానికోసం ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఎస్టీలు, ముస్లింలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు తెలంగాణలో 80% ఉన్న బీసీల ప్రయోజనాల్ని కాపాడేందుకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలనుకుంటోంది తెలంగాణ సర్కార్. చట్టపరమైన అడ్డంకులు లేకుండా చూసుకునేందుకు తమిళనాడు తరహాలో ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల శాతం ఎంత? తమిళనాడు రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటా ఎలా ఉంది? రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం ముందున్న ప్రతిపాదనలేంటి? ముస్లింలకు, ఎస్టీలకు ఇస్తున్న 12% రిజర్వేషన్లు ఏమయ్యాయని విపక్షాల విమర్శలు. 2 ఏళ్లైనా హామీ అమలు కాక ఆయా వర్గాల్లో అసంతృప్తులు. వేరే వర్గాలకి రిజర్వేషన్ల శాతం పెంచితే తమ పరిస్థితి ఏంటని ఎస్టీలు, బీసీల్లో అనుమానాలు. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలకు కల్పించిన 4% రిజర్వేషన్లపైనే వివాదాలు నడుస్తున్న సమయంలో ఆ వర్గంతో పాటు ఎస్టీల రిజర్వేషన్ ని 12%కి పెంచుతామన్న హామీ అమలు కావడం సాధ్యమేనా అన్న సందేహాలు. అనుమానాలకు తెరదించేందుకు, అపోహల్ని దూరం చేసేందుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడమే కాకుండా నిరుపేద కుటుంబాల్ని దారిద్ర్య రేఖకు ఎగువకి తీసుకురావడమే లక్ష్యంగా రిజర్వేషన్ల పెంపుపై న్యాయ నిపుణులు, సామాజికవేత్తలతో అధ్యయనం చేస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. బీసీ కమిషన్ ఏర్పాటుతో పాటు ఆయా కమిటీలు ఇచ్చిన నివేదికలతో సామాజిక సమతుల్యత ఉండేలా రిజర్వేషన్లు అమల్లో మార్పులు చేయాలనుకుంటోంది టీ సర్కార్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. బీసీలకు 29%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6% విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లున్నాయి. ఇక బీసీలలో ఉపకులాల్ని ఆధారంగా చేసుకుని బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7% కేటాయించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు 5% రిజర్వేషన్ కోటా కల్పించే ప్రయత్నం చేశారు. అయితే రిజర్వేషన్ల కోటా 50% దాటరాదన్న కోర్టు తీర్పుతో ముస్లింలకు రిజర్వేషన్ కోటాని 4%కి తగ్గించారు. దీంతో ముస్లింలకు రాష్ట్రంలో బీసీఈ కోటా కింద 4% రిజర్వేషన్ అమలవుతోంది. వాస్తవంగా బీసీ కమిషన్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల స్థితిగతులను పరిశీలించి అభివృద్ధి చెందని కులాలను బీసీ జాబితాలో చేర్చి అభివృద్ధి చెందని కులాలను బీసీ జాబితా నుంచి తొలగించాలనేటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఉందన్నమాట. ముఖ్యంగా అయితే వాస్తవంగా ఈరోజు చెప్పినటువంటి బీసీ కమిషన్ ద్వారా అయితే కొన్ని కులాలను తగ్గించవచ్చు, బీసీ రిజర్వేషన్లు కూడా తగ్గించే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో గతంలో మనం 2012లో ఒకసారి పరిశీలిస్తే 6 కులాలను ముదిరాజు, యాదవ, పద్మశాలి, గౌడ 6 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించాలా అనేటువంటి చర్చ, ఒక జీవో కూడా రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు అని చెప్పేసి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. 2008వ సంవత్సరంలో అశోక్ కుమార్ ఠాకూర్ కేసులో ఈరోజు ఏమంటున్నారంటే, మన ప్రభుత్వం ఏమంటుందంటే ఈ రిజర్వేషన్లు మేము ముస్లిమ్స్కు 12% రిజర్వేషన్ కూడా పెంచుతామని చెప్పింది. దామాషా ప్రకారం అంటుంది, అంటే జనాభా ప్రాతిపదికన 2008లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారము దామాషా ప్రకారం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి. రిజర్వేషన్ల ప్రక్రియలో న్యాయపరమైన అడ్డంకులు తలెత్తకుండా తమిళనాడు తరహా విధానాన్ని పాటించాలనుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం తమిళనాడులో 69% రిజర్వేషన్ల కోటా అమలవుతోంది. ఇందులో బీసీలకు 30%, ఎంబీసీలకు 20%, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 1% రిజర్వేషన్ల కోటా అమలవుతోంది. తమిళనాడు రాష్ట్రంలో బలహీన వర్గాలు 87% ఉన్నారు కాబట్టి రిజర్వేషన్లు 69% ఉండటంతో తప్పులేదనేది అక్కడి పాలకుల వాదన. తమిళనాడు శాసనసభలో చేసిన చట్టాన్ని కేంద్రం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడంతో తమిళనాడులో 69% రిజర్వేషన్ల కోటా కొనసాగుతోంది. దీనికోసం సమగ్రమైనటువంటి విధి విధానాలు, జనాభా లెక్కలు కూడా ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇటీవల జరిపినటువంటి సర్వే లోపల బీసీ కులాల వారి లెక్కలు ఉన్నాయి. వాటిని
శాస్త్రీయంగా ప్రకటించాలి, చట్టబద్ధత దానికి కల్పించాలి. చట్టం కల్పించి ఈ రిజర్వేషన్లను మాత్రము జనాభా నిష్పత్తిలో వీటి లోపల గ్రూపులను జనాభా నిష్పత్తి లోపల ఆయా కులాల జనాభా నిష్పత్తి లోపల రిజర్వేషన్లను గ్రూపుల వారిగా విభజించి ఉంచవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటికే నుంచి ఇప్పటి వరకు బీసీలకు అన్యాయం జరుగుకుంటూ వస్తుంది. స్వతంత్రం వచ్చినప్పుడే కనుక రిజర్వేషన్లు పెడితే ఈ బాగా అభివృద్ధి చెందేటి ఇప్పటి వరకు. తెలంగాణలో ప్రస్తుతం 50% రిజర్వేషన్ల కోటా కొనసాగుతోంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచితే కోటా మొత్తం 58% చేరుకుంటుంది. తమిళనాడు తరహాలో తెలంగాణలో రిజర్వేషన్లను పెంచుతామని ప్రకటించారు సీఎం కేసీఆర్. త్వరలోనే అసెంబ్లీలో చట్టం చేసి పార్లమెంటుకి పంపుతామన్నారు. ప్రస్తుతం బీసీలో ఉన్న కులాల ప్రయోజనాలు దెబ్బతినకుండా జనాభా ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలనుకుంటోంది ప్రభుత్వం. తెలంగాణ సర్కార్ ప్రయత్నాలతో రిజర్వేషన్లపై ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ముస్లింలకు, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ముస్లింల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి నియమించిన సుధీర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇటు ఎస్టీల స్థితిగతులపై అధ్యయనం చేసిన చెల్లప్ప కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం బీసీ కమిషన్ ని నియమించింది. తెలంగాణ జనాభాలో 80% మంది బీసీలే. జనాభాలో 3 వంతుల మంది ఉన్న సామాజిక వర్గానికి 4వ వంతు రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. అంతరిస్తున్న కుల వృత్తులతో ఉపాధి కోల్పోయి బలహీన వర్గాల్లో పేదల సంఖ్య పెరిగిన విషయాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. బలహీన వర్గాల రిజర్వేషన్లపై సిఫార్సులు చేయాల్సిందిగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన బీసీ కమిషన్ కి ప్రభుత్వం సూచించింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల ఆధారంగా బీసీ కమిషన్ చేసే సిఫార్సులకు అనుగుణంగా రిజర్వేషన్లలో మార్పులు చేర్పులు చేయాలనేది సర్కార్ ఆలోచనగా ఉంది. బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు కలిసినప్పుడు రిజర్వేషన్లపై తన అభిప్రాయాల్ని వారితో పంచుకున్నారు సీఎం కేసీఆర్. సమాజంలోని కులాల స్థితిగతులపై సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్ బీసీ కమిషన్ కి సూచించారు. ప్రభుత్వానికి సూచనలు చేయాలని కోరారు. తమిళనాడు తరహాలోనే తెలంగాణలో కూడా రిజర్వేషన్ల శాతం పెంచేందుకు శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటుకి పంపే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. తమిళనాడులో అక్కడి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకున్నారని, పార్లమెంటు కూడా దీనికి ఆమోదం తెలిపి 9వ షెడ్యూల్లో చేర్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణలోనూ ఇదే జరగాలన్నారు సీఎం. కేంద్రాన్ని ఒప్పించి రిజర్వేషన్లు పెంచుకుంటామని ప్రకటించారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలకు కల్పించే రిజర్వేషన్ల విషయంలో బీసీ కమిషన్ సిఫార్సులు చేయాల్సి ఉందన్నారు. ఆయా కులాల యొక్క వాస్తవ జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వాటినన్నింటినీ కూడా సమగ్రంగా పరిశోధించడము, అధ్యయనం చేయడము. అధ్యయనం చేసిన తర్వాత వచ్చినటువంటి కన్క్లూషన్స్ ఆధారంగా ఇంకా ఇన్ని కులాలు దారిద్ర్య రేఖ దిగువన ఉన్నాయి, ఆధునిక అభివృద్ధికి దూరంగా ఉన్నాయి, ఆధునిక విద్యకు ఉపాధి అవకాశాలకు దూరంగా ఉన్నాయి, వీరికి కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల విషయంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు, వీటినన్నింటినీ కూడా మేము ప్రభుత్వానికి నివేదిక సిఫారసు చేయాలనేటువంటిది. ఎందుకంటే రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది, అనేక సమస్యలు, వెనుకబడిన వర్గాల్లో చాలా కులాలు ఇప్పటికి కూడా అభివృద్ధికి దూరంలో ఉన్నటువంటి వాతావరణంలో ఒక భయానకమైనటువంటి వాతావరణం గడుపుతున్నారు. నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిబద్ధతగా ఏమాత్రం అవకాశం దొరికినా ఈ వెనుకబడిన వర్గాల సమగ్ర వికాసానికి కావాల్సినటువంటి ప్రణాళికలను రూపొందించి ప్రభుత్వానికి నివేదికల ద్వారా సిఫారసు చేయాలని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించడంతో దీనిపై చర్చ మొదలైంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు అమలవుతున్న రిజర్వేషన్లని పునఃసమీక్షించేందుకు, కోటా పెంచేందుకున్న సాధ్యాసాధ్యాలు, ప్రభుత్వం ముందున్న సవాళ్లపై ఆయా సామాజిక వర్గాల్లో, మేధావుల్లో చర్చ మొదలైంది. తమిళనాడు ప్రభుత్వం విజయవంతంగా ఈ విధానాన్ని అమలు చేస్తుండటంతో ఆ విధానాన్నే అనుసరిస్తే ఏ ఇబ్బంది ఉండదనుకుంటోంది ప్రభుత్వం కూడా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను 50% మించి పెంచాలనుకుంటున్నా కోటా పెంచడానికి పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ల ప్రక్రియలో మార్పుల విషయంలో సర్కార్ ముందున్న సవాళ్లేంటి? రిజర్వేషన్లపై కోర్టుల తీర్పులు ఎలా ఉన్నాయి?
కోటా పెంపుపై అనుకూల ప్రతికూల వాదనలు ఏంటి? తమిళనాడు పద్ధతిని అనుసరిస్తేనే ఎలాంటి అవరోధాలు లేకుండా రిజర్వేషన్లో మార్పులు సాఫీగా సాగుతాయనుకుంటోంది తెలంగాణ సర్కార్. తమిళనాడులో ప్రభుత్వం నిర్ణయించుకున్నాక 69% రిజర్వేషన్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో దాదాపుగా 19% రిజర్వేషన్ల పెంపునకు 1993లో అక్కడి శాసనసభ ఆమోదం తెలిపింది. ఆ చట్టం ప్రకారం వెనుకబడిన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ కోటా కల్పించారు. తమిళనాడు ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచుతూ తీసుకొచ్చిన చట్టానికి పార్లమెంట్, రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్ల పెంపునకు చట్టబద్ధత కల్పించారు. ఎప్పుడు కూడా రాజ్యాంగంలో ఎక్కడ కూడా రిజర్వేషన్ల మీద సీలింగ్ 20% సీలింగ్, ఓన్లీ సుప్రీంకోర్టు తీర్పు మాత్రమే ఉంది. జనరల్గా రిజర్వేషన్లు అంటే ఎస్సీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టారు, ఎస్టీలకు జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు మాత్రము జనాభా 52% ఉంటే 25% రిజర్వేషన్ ఉన్నాయి. అందుకే అన్యాయం జరుగుతుంది. ఈ విద్యా ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రైవేట్ రంగం లోపల కూడా రిజర్వేషన్లు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై కూడా ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రిజర్వేషన్ల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బంది. ఉన్నవి తగ్గించినా, కొత్తగా కల్పించినా చట్టపరమైన ఇబ్బందులు తప్పవనేందుకు ఎన్నో ఉదాహరణలు. ఇటీవలే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం పటేళ్లకు రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు చెల్లవని ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. ఎంతో సున్నితమైన రిజర్వేషన్ల విషయంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. అందరు సిటిజన్స్కు, అందరు పౌరులకు సమానమైన అవకాశాలు, సమానమైన ఆపర్చునిటీసు, సమానత్వం అనేది ముఖ్యమైన రాజ్యాంగ సూత్రం. అన్నిటికంటే అసలు రాజ్యాంగానికి మూల సూత్రమే అది, ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ. కానీ ఈ రిజర్వేషన్లు చేయడంలో కొంతవరకు ఆ యొక్క ఈక్వాలిటీని సడలించి కొంత ప్రిఫరెన్స్ వెనకబడ్డ వర్గాలకు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఇది చాలాసార్లు సుప్రీంకోర్టు దృష్టి కూడా పోయింది. సుప్రీంకోర్టుకు దృష్టికి పోయినప్పుడు ఏం చెప్పారంటే, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ఆపర్చునిటీ అనేది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రిజర్వేషన్ అనేది 50%కు మొత్తం పోస్టులలో కానీ అవకాశాల్లో కానీ మించడానికి వీలు లేదని కాన్స్టిట్యూషన్ బెంచ్ తీర్పు చెప్పింది. తెలంగాణలో రిజర్వేషన్ల కోటా పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రిజర్వేషన్ల శాతాన్ని పెంచేందుకు, కొత్తగా కల్పించేందుకు కమిషన్లు ఇచ్చే నివేదికలే కీలకమంటున్నారు న్యాయ నిపుణులు. అయితే రిజర్వేషన్ల కోటా పెంచుకుంటూ పోతే అందరికీ సమాన హక్కులన్న రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు 70% రిజర్వేషన్ పోతే మిగతా 30% అన్రిజర్వ్డ్గా ఉంటుంది, ఓపెన్ టు ఈక్వాలిటీ. తమాషా ఏంటంటే ఈ 30%లో కూడా మళ్ళీ ఆ 70%లో రిజర్వ్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ కంటెస్ట్ చేయవచ్చు. అంటే మామూలు సిటిజన్స్కు, బ్యాక్వర్డ్ కాని వాళ్ళు అందాం ప్రస్తుతానికి, ఈ బ్యాక్వర్డ్ కాని వాళ్ళు, సోకాల్డ్ ఫార్వర్డ్ క్లాస్ వాళ్లకు 30% ఆపర్చునిటీ ఉంటే వాళ్ళకు 130% ఉన్నట్టు అవుతుంది. ఇది ఎంతవరకు రాజ్యాంగ నైతికంగా డిఫెన్సిబుల్ అనేది అందరూ ఆలోచించవలసిన విషయం. రిజర్వేషన్లలో మార్పులు ఎంత క్లిష్టమైన ప్రక్రియో తెలంగాణ ప్రభుత్వానికి తెలుసు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎదురైన అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని తొలి అడుగు నుంచి జాగ్రత్తలు తీసుకుని తన ఆలోచనని ఆచరణలో పెట్టాలనుకుంటోంది.